బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ నివాసానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. సీఎం రేవంత్ కారులోనే అసెంబ్లీకి బయలుదేరారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన మళ్లీ బీఆర్ఎస్ లో చేరారని జరుగుతున్న ప్రచారం. ఆ వేళ ఇద్దరి భేటీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు సీఎం రేవంత్ కారులోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? బండ్ల కృష్ణ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తన నివాసంలో భేటీ కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వెళ్తారన్నటువంటి ప్రచారం సాగిన నేపథ్యంలో నిన్న జరిగినటువంటి చర్చలు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఇక్కడ పార్టీ మారడం లేదు, నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను, ఇక మరోసారి కూడా వెనక్కిపోయే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారిన చిన్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కానీ నేను కానీ తప్పనిసరిగా మీకు అండదండలుగా ఉంటాయని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు అన్నటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. దీనికి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అట్లాంటిది ఏమీ లేదు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టు కృష్ణమోహన్ రెడ్డి ఆయనను స్వయంగా ఆయన కష్టసుఖాలను మాట్లాడుకొని ఆయనతోనే ఆయన కాన్వాయ్లో అసెంబ్లీకి వస్తున్నారు. సో పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ కూడా జరిగింది. కొంత సోషల్ మీడియాలో మళ్ళీ తిరిగి పార్టీలోకి మళ్ళీ వెళ్తారన్నటువంటి ఊహాగానాలకు తెరపడింది. ఎందుకంటే రుణమాఫీ 1.5 లక్షల రుణమాఫీ చేసే కార్యక్రమంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరికీ కూడా ఫోకస్ పెట్టిన తరంలో ఇట్లాంటి కవింపు చర్యలు, ఇటువంటి డైవర్సింగ్ పాలిటిక్స్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. సో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో నేతలతోనే సైద్యంగా ఉన్నారు, వాళ్ళందరితో కూడా బాగానే ఉన్నారు. ముఖ్యమంత్రితో నిన్న మంత్రి జూపల్లి కృష్ణతో చర్చ జరపడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చ జరిపి ఆయన కారులోనే స్వయంగా అసెంబ్లీకి రావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనకు మరింత భరోసా ఇవ్వడం జరిగింది. పార్టీ మారినట్టు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వారందరూ కూడా పార్టీ ప్రభుత్వం అండగండగా ఉంటుందని కూడా స్పష్టంగా సంకేతాలు ఇవ్వడం కోసమే ఈ రోజు బండ్ల కృష్ణమారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం అన్నది ప్రాధాన్యత సంతరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అక్కడ గద్వాల్లో జరిగినటువంటి అనేక అంశాలు గతంలో కొంత ఆయన జైనింగ్స్ కూడా పైన కూడా వివాదాస్పదమైంది. అక్కడ ఉన్నటువంటి సరిత తిరుపతయ్య కూడా ఆయన రాకను వ్యతిరేకించడం జరిగింది. పార్టీ పరంగా ఆమె కూడా సముచిత స్థానం కల్పిస్తాము, మీకు కూడా సముచిత స్థానం కల్పిస్తాము, మీరు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కూడా హామీ ఇవ్వడంతో ఆయన ఇటకేలకు కాంగ్రెస్ పార్టీలో ఉండాలని నిర్ణయించడం జరిగింది. కాదంటే కొంత సోషల్ మీడియా బీఆర్ఎస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా ఆయన తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు 3-4 మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారని కూడా ఒక విమర్శ అంటే ఒక చర్చ కొనసాగుతుంది. సోషల్ మీడియాలో చర్చ చేస్తా ఉన్నారు. ఇదంతా దుష్ప్రచారం అని కొట్టివేస్తూ కూడా ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఆయనతో సమావేశం కావడం, ఆయనను తీసుకొని సచివాలయానికి రావడం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ సాదిక్. సీఎం రేవంత్ నివాసానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. సీఎం రేవంత్ కారులోనే ఆయన అసెంబ్లీకి బయలుదేరారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన మళ్లీ బీఆర్ఎస్ లో చేరారని జరుగుతున్న ప్రచారం వేళ ఇద్దరి భేటీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిన్న జూపల్లితో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమావేశమయ్యారు. అది జరిగిన 24 గంటల్లోనే సీఎంతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
సీఎం రేవంత్ నివాసానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. సీఎం రేవంత్ కారులోనే అసెంబ్లీకి బయలుదేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఆయన మళ్లీ బీఆర్ఎస్ లో చేరారని జరుగుతున్న ప్రచారం వేళ ఇద్దరి భేటీ కూడా ఆసక్తికరంగా మారింది. నిన్న జూపల్లితో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమావేశమయ్యారు. అది జరిగిన 24 గంటల్లోనే సీఎంతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అటు బీఆర్ఎస్ కు వెళ్తారు అనే ప్రచారం జరుగుతున్న వేళ ప్రెసెంట్ రేవంత్ రెడ్డి కారులోనే అసెంబ్లీకి స్టార్ట్ అవ్వటం అనేది అంటే ఈ కంప్లీట్ స్పెక్యులేషన్స్ కి ఒక చెక్ పెట్టినట్టే అని అనుకోవచ్చా మనం? ఎగ్జాక్ట్లీ సర్తాజ్. ఎందుకంటే గద్వాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన అభివృద్ధి కోసం, అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇటీవల ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతారు అన్నటువంటి సోషల్ మీడియాలో అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన టీం ఆయనకు దుష్ప్రచారం చేసింది. ఆయన కూడా అసెంబ్లీలో సరదాగా మిగతా సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడినటువంటి ఫోటో కూడా బయటికి వేరడం జరిగింది. ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా మరో 3 ఎమ్మెల్యేలు కూడా, అంటే పార్టీ మారినట్టు ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారని కూడా ఒక దుష్ప్రచారం చేశారు, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనికి సంబంధించిన అంశాలపైన కూడా ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మాట్లాడడం అవన్నీ చర్చించడం అన్నది ప్రాధాన్యత సంతరిస్తూ ఆయన కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఒకసారి చేరాను కనుక కాంగ్రెస్ పార్టీలో ఉంటానని కూడా ఆయన స్పష్టం చేసడం జరిగింది. నిన్న కూడా జూపల్లి కృష్ణారావు ఆయనతో చర్చలు జరపడం జరిగింది. తనపైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది జూపల్లి కృష్ణారావు. ఆయనతో ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా మర్యాదపూర్వకం కలిశారు. ఎమ్మెల్యేలు అంటే ఉమ్మడి సంబంధించినటువంటి మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఖమ్మంపల్లి సత్యనారాయణ, అల్లూరు లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి, మాజీ మంత్రి సంపత్ కుమార్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో భేటీ కావడం, అంటే మాట్లాడడం, చర్చించడం చేశారు. సో ప్రధానంగా చూసినట్టయితే 6 అంటే మొత్తం 10 మంది సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే కొంత సోషల్ మీడియా, బీఆర్ఎస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి మా పార్టీలోకి వస్తున్నారనేటువంటి ప్రచారం తెరదీశారు జరిగింది. అంతేకాకుండా 1,50,000 వరకు రుణమాఫీ ప్రభుత్వం ప్రతిష్టాపన తీసుకుంది. అదే రోజు ఈ కార్యక్రమానికి ఇటు దుష్ప్రచారం చేశారు. అందుకోసం పాలిటిక్స్ ని, అదంటే డైవర్షన్ స్కీమ్ లో భాగంగా, అంటే ప్రచారం రైతు సంబంధించిన రుణమాఫీని ప్రజల్లోకి వెళ్లకుండా ఇట్లాంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని కూడా వాదన బలంగా వినిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. సో ఇప్పుడు ఏదైనప్పటికీ మనకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమంత్రితో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని మరోసారి సంకేతం నిరూపితమైంది. ఎవరు కూడా పార్టీ మారిన వాళ్ళు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఏమాత్రం లేదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే జూపల్లి కృష్ణారావు, మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు ఆయనను వెంట పెట్టుకుని ముఖ్యమంత్రితో భేటీ కావడం, ఆయన దానికి సంబంధించిన విషయాలన్నిటిపైన మాట్లాడడం, ఆయన పార్టీ మారడం లేదు, కేవలం అసెంబ్లీలో స్నేహపూర్వకంగా మాత్రమే కలిశాము తప్పు, వాళ్ళు కావాలని ఫోటోలు బయటికి తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు తప్ప తాను కాంగ్రెస్ పార్టీని వీడలేదు, కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం, నియోజకవర్గ అభివృద్ధి అన్నది అదే ఉంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క విజన్ తనకు బాగా నచ్చిందని కూడా కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. సో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలతో పాటుగా 6 మంది ఎమ్మెల్సీలు ఎవరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఏమాత్రం లేదని కూడా సంకేతాలు ఇస్తున్నారు మా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే. ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ కావడం, ఆయన కాన్వాయ్ లోనే అసెంబ్లీకి రావడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత హామీ ఇస్తున్నారో, ఎటువంటి ప్రియారిటీ ఇస్తున్నారో అర్థమవుతుంది. సో ఈ ప్రియారిటీ మీద సంబంధించిన వారికి కూడా ఉంటుంది. డెఫినెట్ గా ప్రభుత్వం అదేవిధంగా పార్టీ మీకు అండదండలుగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న జరిగినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి విందులో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. సో పార్టీ మారిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు, కొనసాగుతారని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాన్వాయ్ లోనే తిరిగి మళ్ళీ అంటే అసెంబ్లీకి చేరడం అన్నది నిజంగా ఆ పార్టీ మారిన వాళ్ళందరికీ కూడా ఆత్మస్థైర్యం అవుతుంది. అదేవిధంగా వారికి ప్రభుత్వం అండదండలుగా, ముఖ్యమంత్రి అండదండలుగా ఉందన్నటువంటి సంకేతాలు ఇవ్వగలిగారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.
సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. సీఎం రేవంత్ కారులోనే అసెంబ్లీకి బయలుదేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఆయన మళ్లీ బీఆర్ఎస్ లో చేరారని జరుగుతున్న ప్రచారం వేళ ఇద్దరి భేటీ కూడా ఆసక్తికరంగా మారింది. నిన్న జూపల్లితో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీతో బండ్ల పార్టీ మారుతున్నారు అన్న ప్రచారానికి చెక్ పడినట్లయింది.